Hi viewers, welcome to Sogashchudu Tarma. ఈ రోజు మనం Sogashchudu Tarmalo కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం మీ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తారు? పట్టు ఫ్యాన్సీ అండ్ వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి మ్యారేజ్ సంబంధించిన బ్రైడల్ వేర్ లో సారీస్ చూద్దాం. బ్రైడల్ కలెక్షన్స్ చాలా చక్కగా మనం రెడ్ కలర్ ఇప్పుడు టోటల్ మ్యారేజ్ సీజన్ ఎక్కువ. ఫస్ట్ సారీ వచ్చేసి మనకి కంచి పట్టులో బ్రైడల్ కలెక్షన్స్ అన్ని మనకి వచ్చి కంచి తలంబ్రాల పట్టు అంటారు. బాగుంటుందండి. చక్కగా మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం చక్కగా మనం మంచి వైలెట్ మీద చాలా గ్రాండ్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అది కూడా చాలా చక్కగా మనం ఒక ఫ్లవర్ ఒక డైమండ్ షేప్ లో ఒక ఫ్లవర్ వచ్చే విధంగా మనం హైలైట్ చేసామండి. ఒక ఫ్లవర్ అంతా కూడా పింక్ కలర్, ఇంకోటి వచ్చే పర్పుల్ కలర్ కాంబినేషన్, ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా చిన్న ఒక లోటస్ ఫ్లవర్స్ తో మనం చాలా అందంగా మనం శారీ అంతా కూడా చెక్స్ వచ్చే తీసుకుని ఆ చెక్స్ లో కూడా మళ్ళీ మనం లోటస్ ఫ్లవర్స్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేస్తాం. కల్నేతలా ఉందండి. ఒక బాక్స్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఉంటుంది, ఇంకొక బాక్స్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ కల్నేత కాబట్టి మనకి 2 డిఫరెంట్ గా మనకి హైలైట్ అవుతుందండి. బోర్డర్స్ వచ్చేకాడికి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. చక్కగా మనం వైలెట్ కలర్ కాంబినేషన్ లో కూడా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది పైన షోల్డర్ దగ్గర క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ కింద వైపు వచ్చే బోర్డర్ అయితే మనం ఇంకా హైలైట్ చేసామండి. చాలా లెంతీగా మనం కింద వైపు బోర్డర్ అనేది ఒక డబుల్ బోర్డర్ లాగా మనం లుక్ అనేది మనం హైలైట్ చేసాం. సేమ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఒక బోర్డర్ వచ్చేకాడికి పికాక్, ఇంకోటి వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్, ఆ పైన వచ్చేకాడికి ఒక చిన్న బర్డ్స్ డిజైన్స్ లాగా చక్కగా మనం ఒక స్మాల్ సైజ్ డిజైన్ అనేది మనం హైలైట్ చేసాం. ఇలాంటి బ్రైడల్ స్టైల్ లో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. కాంచీపురం పట్లో లైట్ వెయిట్ లో కానివ్వండి, బ్రైడల్ స్టైల్ అన్ని కూడా ఆల్ వెరైటీస్ లో కూడా మన దగ్గర విఘ్నేశ్వర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ కల్నేతలో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి కల్నేత బ్లౌజ్ తీసుకున్నాము. చక్కగా మనం బోర్డర్ లో ఉన్న చిన్న బుటీస్ అనేది మనం ఇక్కడ సెల్ఫ్ వీవింగ్ తో మనం ఆల్ అవుట్ తీసుకున్నాం. సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఇచ్చాం, ఇంకో సైడ్ వచ్చేకాడికి మనకి కింద వైపు ఉన్న బోర్డర్ డబుల్ బోర్డర్ మనం హ్యాండ్స్ కి తీసుకున్నాము. చక్కగా మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. చక్కగా ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ అండి. ఓన్లీ మనం 13,300 రూపీస్ గా మనం ఈ సారీ 13,300 రూపీస్ కి ఈ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. తలంబ్రాల పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ వచ్చి మనకి కంచి పట్టులోనే లైట్ వెయిట్ లో పట్టు అండి. ఈ కలర్ కాంబినేషన్ రేర్. అవునండి. మంచి ఒక మస్టర్డ్ ఎల్లో బెల్లం కలర్ లాగా మనం తీసుకున్నాం. దీని కాంబినేషన్ వచ్చేకాడికి చక్కగా మనం మంచి రాణి పింక్ తీసుకున్నాం అండి. అది రాణి పింక్ కూడా కల్నేత తీసుకుంటూ కల్నేత టిష్యూ అంతా కూడా మనం ఒక లోటస్ ఫ్లవర్స్ తో చక్కగా మనం పళ్ళు అంతా కూడా మనం అందంగా మనం హైలైట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా ఈ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ కి చక్కగా ఒక డీర్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ జరీ బుటీస్ అనేది తీసుకున్నాము. శారీ అంతా కూడా చాలా దగ్గరగా మనం ఈ డీర్ డిజైన్స్ అనేది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ తీసుకున్నాం. డీర్ డిజైన్ ఆల్ ఓవర్ తీసుకుంటూ మళ్ళీ కూడా మనం ఒక సెల్ఫ్ వీవింగ్ తో కూడా ఒక డ్రాప్ డిజైన్స్ లాగా చక్కగా మనం ఒక క్రాస్ లైన్స్ లాగా మనం అందంగా శారీ మొత్తం కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన బోర్డర్స్ కూడా చక్కగా మనం మంచి రాణి పింక్ తో పాటు ఒక డిజైనర్ బోర్డర్ అండి. చాలా స్మాల్ సైజ్ గా మనం డిజైనర్ బోర్డర్ అనేది తీసుకున్నాం. 2 వైపులు కూడా మనం గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న పైపింగ్ లాగా కూడా మనం కాంబినేషన్ హైలైట్ చేసాం. కింద వైపు బోర్డర్ అనేది మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. మిడిల్ లో ఒక గ్రీన్ కలర్ తో మనం ఒక డిఫరెంట్ ఒక పికాక్ అనేది మనం ఒక టర్నింగ్ బోర్డర్ లో కూడా ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం పికాక్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాము. హైలైట్ చేస్తూ మళ్ళీ బోర్డర్స్ వచ్చేకాడికి ఒక 3-4 బోర్డర్స్ లాగా మనం కింద వైపు బోర్డర్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. మళ్ళీ రాణి పింక్ తో కూడా ఒక చిన్న పైపింగ్ అనేది మనం తీసుకున్నాము. బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. వీటిలో కూడా మన దగ్గర ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ తో కూడా మన దగ్గర స్టాక్ అనేది 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. ఓకే. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. డ్రాప్ డిజైన్ అనేది సారీలో ఎలా అయితే వచ్చిందో సేమ్ అది కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ బోర్డర్ కూడా సారీలో ఎలా అయితే ఇచ్చారో చిన్న బోర్డర్, ఇంకొక సైడ్ ఫుల్ హ్యాండ్స్ కి వచ్చే విధంగా మనం బిగ్ సైజ్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఓకే. సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 5,025 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 5,025 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి పట్టులోనే సాఫ్ట్ సిల్క్స్ లో వెరైటీ అండి. బాగుంటుందండి. మంచి కనకాంబరం కలర్ షేడ్ తీసుకుని దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. చక్కగా ఈ గ్రీన్ కలర్ మొత్తం కూడా మనం మిడిల్ లో ఒక ట్రీ బంచెస్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. జరీ అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ మనం పింక్ కలర్ తో మనం ఆ బొకే స్టైల్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. 2 వైపులు కూడా మనం ఒక కట్ వర్క్ బోర్డర్ లాగా మనం ఒక లీఫ్ బోర్డర్స్ మనం అందంగా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో శారీ అంతా కూడా మనకి కనకాంబరం కలర్ వస్తుందండి. కనకాంబరం కలర్ పైన అంతా కూడా మనం రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం జరీ బుటీస్ తో ఒకటి అవుట్ లైన్ అంతా కూడా రాయల్ బ్లూ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి చక్కగా మనం రాయల్ బ్లూ హైలైట్ చేస్తూ జరీతో మనం అవుట్ లైన్ లాగా మనం బుటీస్ అనేది మనం ఒక లోటస్ ఫ్లవర్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. 2 వైపులు కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ తో మనం చక్కగా మనం తీసుకున్నామండి. 2 సైడ్స్ కూడా శారీ అంతా కూడా మనకి ఇంత దగ్గరగా బుటీస్ అనేది వస్తుంది. మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంటుంది. శారీ
దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లౌజ్ తీసుకున్నాం, రెండు వైపులు కూడా మనకి కడ్డీ బోర్డర్ వస్తుందండి. ఇలాంటి లైట్ వెయిట్ పట్లు కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. రేట్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 4500 రూపీస్ కి మనం ఈ లైట్ వెయిట్ పట్లు అనేది ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అసలు పట్టులో స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంది? పట్టు స్టార్టింగ్ మన దగ్గర 3200 నుంచి పట్టు స్టార్ట్ అనేది ఉందండి. అప్ టు మన దగ్గర 40-50,000 దాకా కూడా మన దగ్గర వెరైటీస్ అనేది బ్రైడల్ కలెక్షన్స్ కూడా వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. బాగుంటుందండి. మంచి నేవీ బ్లూ తీసుకున్నాం, డార్క్ నేవీ బ్లూ. మెటీరియల్ వచ్చేకాడికి మనకి ప్యూర్ జూట్ అండ్ లెలిన్ పట్టు అండి. లెనిన్ పట్టు బాగుంటుంది చక్కగా. మనకి మంచి నేవీ బ్లూ కి పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం గ్రీన్ కలర్ పళ్ళు, పికాక్ గ్రీన్ పళ్ళు నుంచి చాలా చక్కగా మనం ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఒక డిఫరెంట్ డిజైన్స్ రెండు వైపులు కూడా మనం బోర్డర్ అనేది జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇది కూడా మనకి ఒక 16 పోగులు పెట్టి నేసినట్టు విధంగా మనకి చాలా బ్రైట్ వచ్చే విధంగా మనం పళ్ళు అనేది మనం చక్కగా మనం ప్యూర్ మెటీరియల్ తో మనం క్రియేట్ చేస్తాం. లైన్స్ అనేది మనకి చాలా బ్రాడ్ గా కనిపించేటట్టుగా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక బుటీ స్టైల్లో మనం శారీ అంతా కూడా మనం చక్కగా మనం తీసుకున్నామండి. నేవీ బ్లూ ప్యూర్ లెలిన్ పట్టు పైన అంతా కూడా ఒక బుటీ బంచెస్ లాగా మనం చాలా అందమైన బంచెస్ అనేది మనం శారీ అంతా కూడా అంటే పళ్ళు దగ్గర మాత్రం 2.5 మీటర్ కొంచెం దగ్గరగా ఉంటుంది. దాని తర్వాత కొంచెం దూరంగా అనేది మనం తీసుకున్నామండి. బోర్డర్స్ కూడా చక్కగా మనం మంచి ఒక 3 ఇంచెస్ మనం కడ్డీ బోర్డర్, ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం పైన షోల్డర్ దగ్గర తీసుకున్నామండి. షోల్డర్ దగ్గర తీసుకుంటూ కింద వైపు వచ్చే బోర్డర్ చాలా హైలైట్ చేస్తూ ఇచ్చాము. మనం ఏదైతే పళ్ళులో చూసామో ఒక డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ అనేది, ఆ బోర్డర్ అనేది ఆ టర్నింగ్ బోర్డర్ అనేది మనం కింద వైపు బోర్డర్ లో కూడా మనం చక్కగా మనం హైలైట్ చేసాం. అవునండి, అక్కడ వచ్చేకాడికి మనకి గ్రీన్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేకాడికి నేవీ బ్లూ అండ్ గ్రీన్ తో షేడ్ తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి ఒక క్రాస్ లైన్స్ లాగా మనం ఇంకొక బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇట్లాంటి లెలిన్ పట్టులో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే మన దగ్గర పట్టునే కాకుండా కాస్ట్లీలో ఇలా కావాలన్నా కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. అవునండి, గద్వాల్ పట్టు కానివ్వండి, లెలిన్ పట్టు కానివ్వండి, జూట్ పట్టు కానివ్వండి, అట్లా ఆల్ వెరైటీస్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఇచ్చారు. అలాగే సెకండ్ వైపు ఏ బోర్డర్ అయితే ఉంటుందో లెంతీ బోర్డర్, డబుల్ బోర్డర్, ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. దీనిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ దీంట్లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది చాలా బాగుంటాయండి. ఓకే, అంటే డిజైన్స్ అనేది చేంజ్ చేస్తుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 7980 రూపీస్ పడుతుందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. మనది హోల్సేల్ షాప్స్ కాబట్టి మనం రేట్ అనేది చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం. మెటీరియల్ కూడా అదే విధంగా చాలా ప్యూర్ మెటీరియల్ ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7980 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్. కూడా మనకి కంచిపురంలో బ్రైడల్ స్టైల్ వెరైటీ అండి. చాలా మొత్తం గోల్డిష్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. మ్యారేజ్ టైమ్ లో కట్టుకున్నప్పుడు చాలా అందంగా మనకి గోల్డ్ గా మనకి హైలైట్ అవుతుంది. చక్కగా మనం మంచి పింక్ కలర్ పైన అంతా కూడా ఒక డిజైనర్ గా మనం పళ్ళు అనేది మనం చాలా చక్కగా మనం హైలైట్ చేసామండి. ఒక బోర్డర్ వచ్చేకాడికి టర్నింగ్ బోర్డర్, ఇంకోటి వచ్చేకాడికి మ్యాంగోస్ అండ్ టర్నింగ్ బోర్డర్, మిడిల్ వచ్చేకాడికి ఒక పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం చక్కగా ఒక ట్రీ బంచెస్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. శారీ అంతా చూసినట్లయితే గోల్డ్ కలర్ అండి. మొత్తం మనకి ఎక్కువగా గోల్డ్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం ఒక ఎలిఫెంట్ డిజైన్స్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. అవునండి, శారీ అంతా కూడా మనకి టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూ పైన అంతా కూడా మనం ఒక సర్కిల్స్ లాగా మనం ఆ పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా, పింక్ కలర్ లో కూడా మనం ఒక డీర్ అనేది మనం చక్కగా మనం హైలైట్ అయ్యే విధంగా పింక్ కలర్ లో మనము ఎలిఫెంట్ అనేది మనం హైలైట్ చేస్తూ చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. ఇంత కూడా మనకి వివాహ పట్టు అంటారు కాంచీపురం పట్టులో. పళ్ళు దగ్గర నుంచి మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి ఇంతే దగ్గరగా ఈ ఎలిఫెంట్స్ అనేది చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. పైన బోర్డర్స్ వచ్చేకాడికి పింక్ కలర్ బేస్ పైన చాలా అందంగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది ఒక క్రాస్ లైన్స్ తో మనం హైలైట్ చేసాం. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి చాలా లెంత్ గా మనం డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అవునండి, కడ్డీ బోర్డర్ తో పాటు మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇక్కడికి వచ్చేకాడికి చాలా లెంత్ గా మనము బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఆ బోర్డర్ మిడిల్ లో వచ్చేకాడికి చాలా సూపర్ గా మనం ఒక టర్నింగ్ బోర్డర్, ఆ టర్నింగ్ బోర్డర్ లో పికాక్ అనేది చాలా క్యూట్ గా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ బోర్డర్ లో అంతా కూడా మనం తీసుకున్నాము. మళ్ళీ కింద వైపు వచ్చేకాడికి ఒక రుద్రాక్షి బోర్డర్ తో ఒక చిన్న పైపింగ్ అనేది తీసుకున్నాము. ఇలాంటి వెరైటీస్ లో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇలాంటి బ్రైడల్ స్టైల్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. డిస్కౌంట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అనమాట. ఇట్లా మ్యారేజ్ సీజన్ కాబట్టి డిస్కౌంట్ కూడా మనం ఇస్తున్నాము. 2 షోరూమ్స్ లో కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షోరూమ్స్ లో. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్, మళ్ళీ సెపరేట్ గా వర్క్ చేయించుకోవాల్సిన బ్లౌజ్ కూడా చాలా చక్కగా తీసుకున్నామండి. చాలా గ్రాండ్నెస్ వచ్చే విధంగా మనం పింక్ కలర్ పైన ఒక లీఫ్ డిజైన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేకాడికి చాలా చక్కగా మనం ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా ఆ డిజైనర్ బోర్డర్ ఏదైతే మనకి పికాక్ మనం శారీలో చూసామో ఆ బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 21,750 రూపీస్ పడుతుందండి. 21,750 రూపీస్ కి ఈ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ ప్యూర్ కంచిపట్టు సారీ అవైలబుల్
అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ సిల్క్ కోట పైన వెరైటీ అండి, చాలా బాగుంటుంది అనమాట. ప్యూర్ మెటీరియల్ తీసుకున్నాం, ప్యూర్ సిల్క్ కోట పైన ఒక షేడెడ్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. షేడెడ్ లాగా తీసుకుంటూ ప్యూర్ మెటీరియల్ పైన అంతా కూడా మనం ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా అందంగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. ఒక ట్రీ లాగా మనం గ్రీన్ కలర్ తో మనం హైలైట్ చేసి ఫ్లవర్స్ అంతా కూడా మనం మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ తో మన ఫ్లవర్ డిజైన్స్ అనేది చక్కగా మనం హైలైట్ చేసాం. రథం టైప్ ఆఫ్ డిజైన్ మనం కింద రథం వెళ్తున్నట్టుగా మనం హార్ట్స్ కానివ్వండి చాలా చక్కగా మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తో చాలా అందంగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. బోర్డర్ చూసినట్లయితే మొత్తం 2-3 కలర్ కాంబినేషన్ ఉంటుందండి. పింక్ అండ్ జరీ అండ్ గ్రీన్ కలర్ పైన చాలా సూపర్ గా మనం ఒక చిన్న బోర్డర్ అనేది 3 కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసాం. షోల్డర్ పార్ట్ లో వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్, కింద డార్క్ పీచ్ కలర్ ఇచ్చారు. ఇది కూడా చాలా దగ్గరగా మన వర్క్ అనేది కూడా చాలా దగ్గరగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. సారీ అంతా కూడా మనకి దగ్గరగా ఉంటుంది. కింద వైపు బోర్డర్ వచ్చేసరికి చాలా లెంత్ గా తీసుకున్నామండి. తీసుకున్న కలర్ కాంబినేషన్స్ పైన తీసుకున్న కలర్ కాంబినేషన్ కానీ మనకి చాలా లెంత్ గా మనం చక్కగా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి కూడా జరీతో మనం మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ పైన ఒక జరీతో ఒక టర్నింగ్ బోర్డర్ అనేది చక్కగా ఒక ఫ్లవర్ డిఫరెంట్ గా మనం తీసుకున్నాం అనమాట. బోర్డర్ అనేది పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర ఒక చిన్న కడ్డీ బోర్డర్, రెండు వైపులు కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న బోర్డర్ లాగా తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి, చక్కగా మంచి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్. సో వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేకాడికి లెంతీగా బోర్డర్. సారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. టోటల్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది. దీనిలో మనకి ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. అదే మీరు ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ చూడొచ్చు, ప్లస్ నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూడొచ్చు అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4200 రూపీస్ పడుతుంది. 4200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి పైన మనం డిజైనర్ గా చేయించామండి. ప్యూర్ చందేరి కాటన్. ఫస్ట్ పళ్ళు దగ్గర నుంచి చూద్దామండి. చాలా చక్కగా మనం పళ్ళు అంతా కూడా మనం ఒక డిఫరెంట్ ప్రింటింగ్ తో మనం అందంగా మనం ఆఫ్ వైట్ పైన ఒక ట్రైబల్ డిజైన్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా చక్కగా మనం డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాము. తర్వాత వచ్చేకాడికి అంతా కూడా ఒక క్రీపర్ అండ్ లైన్స్ వైజ్ గా మనం పళ్ళు అనేది మనం క్రియేట్ చేసాం ప్రింటెడ్ తో. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ ఆఫ్ వైట్ కలర్ పైన అంతా కూడా మనం ఒక ఫేసెస్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేకాడికి మనకి మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్ తో మనం శారీ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. మధ్యలో కూడా మనకి పళ్ళులో ఉన్న క్రాస్ లైన్స్ అనేది మెహందీ గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం ఒక క్రాస్ లైన్స్ లాగా మనం హైలైట్ చేసాం. బోర్డర్లు కూడా చూడండి చాలా చక్కగా మనం గ్రీన్ కలర్ తో మనము ఒక కాటన్ తీసుకుని దానిపైన అంతా కూడా మనం ఒక ప్రింటెడ్ మనకి పికాక్ బ్లూ అండ్ డార్క్ నేవీ బ్లూ తో మనం ప్రింటెడ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి. చందేరి పైన అంతా కూడా చక్కగా మనం ఆ ఫేసెస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి మనకి చాలా బాగుంటుందండి. పళ్ళులో మనం ఏదైతే ట్రైబల్ డిజైన్స్ డ్రమ్స్ లాగా చూసామో అదే బోర్డర్ అనేది మనం కింద బోర్డర్ లో కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సేమ్ పైన ఉన్నట్టుగానే ఆ ప్రింటెడ్ బోర్డర్ కింద వైపు కూడా తీసుకున్నామండి. బాగుంటుందండి. మెటీరియల్ వచ్చేకాడికి మనకి ప్యూర్ చందేరి. ఇలాంటి ఫ్యాన్సీ ఇలాంటి లైట్ వెయిట్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది చాలా బాగుంటుందండి. ఇట్లా కిట్టి పార్టీస్ కానివ్వండి, జర్నీస్ కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, చాలా చక్కటి వెరైటీస్. అంటే మన దగ్గర 250 నుంచి స్టార్టింగ్ లో మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 250. అవునండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చందేరి బ్లౌజ్ అంటే బోర్డర్ లో ఉన్నటువంటి సేమ్ డిజైన్, సేమ్ కలర్ కాంబినేషన్ తో టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ కానీ లేకపోతే డిజైన్స్, వీటిలో మనకి డిజైన్స్ వస్తాయండి. బేస్ వచ్చేకాడికి మనకి ఆఫ్ వైట్ ఉంటుంది. ఆఫ్ వైట్ పైన అంతా కూడా ఒక్కొక్క సారీకి ఒక్కొక్క అందమైన డిజైన్స్ తో మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి విఘ్నేశ్వరలో 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1850 రూపాయలు మాత్రమే పడుతుంది. 1850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాలో డిజైనర్ శారీ అండి. చక్కగా మనం మంచి లెమనెల్లో తీసుకున్నాం. అది కూడా చాలా లైట్ లెమనెల్లో తీసుకున్నాము. దానిపైన అంతా కూడా మనం చక్కగా మనం ఒక మ్యాటి వర్క్ స్టైల్లో మనం వర్క్ అనేది ఒక డైమండ్ స్టైల్, అంటే మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో చాలా చక్కగా మనం బుటీస్ అనేది మనం లెమనెల్లో పైన అంతా కూడా ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. పైన వచ్చేకాడికి మనకి 3 కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం ఆరెంజ్ కలర్, వీట్ కలర్, లెమనెల్లో ఇట్లా మనం 3 కలర్ కాంబినేషన్స్ ఒక స్మాల్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక లైన్స్ వైజ్ గా తీసుకున్నాం అనమాట. ఒక వేవీ స్టైల్లో మనం ఆరెంజ్ అండ్ పింక్ అండ్ కాంబినేషన్ లో అంటే 2 కలర్ కాంబినేషన్స్ ఒక ఫ్లోర్ లైన్స్ లాగా మనం జిగ్జాగ్ లో మనం స్టైలిష్ గా మనం హైలైట్ చేస్తాం. స్టైలిష్ గా హైలైట్ చేసి ఇక్కడ బోర్డర్ లో వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక ప్యారెట్స్ అనేది తీసుకున్నామండి. అంటే ఒక ట్రీ పైన నిల్చున్నట్టుగా మనం ఒక చక్కగా మనం ప్యారెట్స్ అనేది మనం హైలైట్ చేస్తాం. ట్రీ అంతా కూడా మనం గ్రీన్ కలర్, ప్యారెట్స్ వచ్చేకాడికి చక్కగా మనం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. శారీ మొత్తం బోర్డర్ అంతా కూడా మనం ఈ ప్యారెట్స్ అనేది హైలైట్ చేసాం. పైన ఉన్నట్టుగానే సేమ్ బోర్డర్ కింద కూడా మనం
3 కలర్ బోర్డర్ అనేది మనం తీసుకున్నామండి చక్కగా. ఇలాంటి కోటాస్ లో కూడా మన దగ్గర చాలా బాగుంటాయండి. మన షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతాం. మీరు షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి సేమ్ కోటా బ్లౌజ్ అయితే తీసుకున్నాం. 2 వైపులుగా స్మాల్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2090 రూపీస్ పడుతుందండి. 2090 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి గద్వాల్ పట్ల వెరైటీ అండి. చాలా బాగుంటుందండి. ఈ ఫోల్డింగ్ గద్వాల్ పట్టుకే వస్తుంది. ప్యూర్ మన దగ్గర పట్లో కూడా చాలా బాగున్నాయండి. గద్వాల్ పట్లో కూడా వెరైటీస్ అనేది వచ్చేకాడికి మనకి చక్కగా మనం మంచి మెరూన్ కలర్ మెరూనిష్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు తీసుకున్నాం. బ్లౌజ్ అంతా కూడా మనం ఒక లైన్స్ వైజ్ లో బ్లౌజ్ ఇచ్చామండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక టిష్యూ పళ్ళు లాగా మనం పళ్ళు అంతా కూడా చాలా అందంగా మనం హైలైట్ చేసాం. శారీ అంతా కూడా మనకి ఒక మంచి ప్యారెట్ గ్రీన్ తో మనం శారీ అనేది ఒక టెంపుల్ బోర్డర్స్ తో మనం చక్కగా మనం ఈ ప్యూర్ గద్వాల్ పట్టు పైన అంతా కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. మంచి ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా మనం ఒక జరీ చెక్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి మనం రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చామండి. మంచి కడ్డీ బోర్డర్, 2 వైపులు కూడా రాయల్ బ్లూ. అదే విధంగా మనం టెంపుల్ బోర్డర్ కూడా మనం తీసుకున్నాం అనమాట రాయల్ బ్లూ కాంబినేషన్స్ తోనే. కింద వైపు వచ్చే బోర్డర్ వచ్చేకాడికి మనకి మెరూన్ కలర్ ఉంటుంది. అంటే 3 కలర్స్ మెరూన్ కలర్, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ 3 కలర్స్ ఇచ్చారు. వచ్చేకాడికి 3 కలర్స్ లాగా ఉంటుంది. ఈ కింద వైపు బోర్డర్ కూడా మనం టెంపుల్ బోర్డర్స్ తోనే మనం జరీ కడ్డీ బోర్డర్ తో హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి. ఇది వచ్చేసి మొత్తం చెక్స్ అండ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది కదా. ఇంకొకనేమో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా మన దగ్గర గద్వాల్లో కూడా డిజైనర్ సారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ తీసుకున్నాం. ప్యూర్ పట్టు అనమాట గద్వాల్ పట్టు. 2 వైపులు కూడా బోర్డర్ వచ్చేకాడికి వన్ సైడ్ వచ్చి రాయల్ బ్లూ, ఇంకో సైడ్ వచ్చేకాడికి సేమ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది ఇట్లా 2 కలర్స్ వేరియేషన్ తో ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7700 పడుతుంది. 7700 రూపీస్. వచ్చి మనకి క్రేప్ షిఫాన్ అండి. బాగుంటుంది. లంగావోని మోడల్ అనమాట. 2.5 మీటర్ అంతా కూడా మనం చక్కగా ఒక ఫ్లోరల్ ప్రింట్ తో మనం అందంగా మనం ఆఫ్ వైట్ బేస్ పైన అంతా కూడా చాలా చక్కగా మనం పింక్ అండ్ గ్రీన్ కలర్, అక్కడక్కడ కూడా ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం మల్టీ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లోరల్ ప్రింట్ తో మనం చాలా అందంగా హైలైట్ చేసామండి. బోర్డర్స్ వచ్చేకాటికి కూడా మనం ఆ ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ అండ్ పింక్ కలర్ తో ఒక చిన్న సాటిన్ బోర్డర్ కూడా మనం హైలైట్ చేసాం. ఫ్లవర్ పింక్ వచ్చింది. అవునండి. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర 3 సైడ్స్ కూడా హ్యాంగ్ అయ్యే విధంగా మనం తీసుకున్నాము. శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్ ఈ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. వచ్చేకాడికి మనకి ప్లెయిన్ వస్తుందండి. బాగుంటుంది. మంచి ఒక లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్స్, ఒక లైట్ గ్రీన్ తో మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. తీసుకుంటూ కింద కుచ్చుల దగ్గర అంతా కూడా మనం ఒక 3 లైన్స్ లాగా, అంటే ఆ ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉందో మిడిల్ లో మనం ఆ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ 2 వైపులు కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం ఒక చిన్న పైపింగ్ అనేది తీసుకున్నాము. శారీ కుచ్చులకి అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. అంటే పైన షోల్డర్ వచ్చేకాడికి కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునే విధంగా మనం ఫ్లోరల్ ప్రింట్ అండ్ లేస్ తో కూడా మనం లైట్ పిస్తా గ్రీన్ లేస్ వర్క్ ఇచ్చారు. ఓకే, ఈ 2 కలర్స్ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ఇలాంటి పార్టీ వేర్ కలెక్షన్స్, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి విఘ్నేష్ రా సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా. ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1500 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 1500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి షిఫాన్ ఉంటుంది, ఇక్కడ మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి షిఫాన్ లోనే వెరైటీ అండి. బాగుంటుంది. మంచి నావీ బ్లూ, రాయల్ బ్లూ తీసుకున్నాం. ఇది లంగావోని మోడల్ అండి. పైన అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. రాయల్ బ్లూ ప్లెయిన్ షిఫాన్ తీసుకుంటే ఫ్లోరల్ ప్రింట్ తో మనము 3 సైడ్స్ కూడా మనం బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేసాం. లైట్ అండ్ డార్క్ చాలా చక్కగా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్, ఒక రోజా ఫ్లవర్స్ లాగా మనం బోర్డర్లు అంతా కూడా మనం చక్కగా మనం ప్రింటెడ్ అనేది తీసుకున్నాము. 2.5 మీటర్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చామండి. తర్వాత కుచ్చులోకి వచ్చేకాడికి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది. అంటే బోర్డర్ లో లైట్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తీసుకున్నారు. పైన అంతా కూడా ఒక లైట్ ప్రింట్ తో మనం హైలైట్ చేస్తూ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం చాలా చక్కగా మనం ఒక సీనరీ స్టైల్, అంటే ఒక డిజిటల్ ప్రింట్ లాగా మనం ఆ ఫ్లవర్స్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. మొత్తం కుచ్చులకంతా కూడా మనకి అందమైన ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుంది అనమాట. ఆ బోర్డర్ అనేది కూడా మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. సేమ్ బోర్డర్ అనేది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ అండ్ రా సిల్క్ తో మనం ప్రింటెడ్ హ్యాండ్స్ పార్ట్, అంటే హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఎలివేట్ అవుతుంటాయి. సారీ వచ్చేసి బ్లూ కలర్ ఉంది కాబట్టి మనకి హ్యాండ్స్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1500 రూపీస్ పడుతుంది. 1500 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ లో మనకి లంగావోని స్టైల్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి విఘ్నేష్ రా సిల్క్స్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ముంగా కోటలో వెరైటీ అన్నమాట. ముంగా కోట. అవునండి. చక్కగా మనం 1 మీటర్ పళ్ళు అంతా కూడా చాలా అందంగా మనం ఒక ప్రింటెడ్ స్టైల్ లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అంటే ఒక ట్రీ అనేది మనం చాలా 1 మీటర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేస్తూ తీసుకుంటే లీఫ్ అంతా కూడా మనం మంచి గ్రీన్ కలర్, పికాక్ అనేది అంతా కూడా వింగ్స్ అంతా కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్, రియల్ పికాక్ కలర్స్ తీసుకున్నాం. పైన అంతా కూడా మనం మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ
ఇచ్చామండి పికాక్ అంతా కూడా పళ్ళు 1 మీటర్ పళ్ళు తర్వాత అంతా కూడా మనం ముంగా కోట అంతా కూడా ఒక షేడెడ్ స్టైల్లో మనం హైలైట్ చేసామండి. పైన వచ్చే కాడికి అంతా కూడా మనం వీట్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ షేడ్ వచ్చే విధంగా హైలైట్ చేస్తాం. తర్వాత కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా మనకి మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ తో తీసుకున్నాం. అంటే లైట్ అండ్ డార్క్ కలర్. ఇది మనకి పాట్లీ పళ్ళు మోడల్ ఉంటుందండి. అంటే పళ్ళులో ఏదైతే మనం పికాక్ చూసామో బిగ్ సైజ్ లో పికాక్, అదే పికాక్ ని కరెక్ట్ గా మనకి కుచ్చుళ్ళ పార్ట్ లో వచ్చే విధంగా ఇచ్చారు. మళ్ళీ తర్వాత సేమ్ కలర్ అనేది రిపీట్ చేశారు. అంటే షేడెడ్ లో తీసుకున్నామండి. షేడెడ్ లాగా బాగుంటుంది సారీ అంతా. ఓకే. బ్లౌజ్ వచ్చే కాడికి మనకి ప్లెయిన్ షేడెడ్ బ్లౌజ్. అంటే ఇక్కడ షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ కి కాంట్రాస్ట్ లో ఇచ్చారు బ్లూ. కాంట్రాస్ట్ లో ఇచ్చాం. వీటిలో కలర్ చాయిస్ కూడా బాగున్నాయండి. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 475 రూపాయలు పడుతుంది. ఓన్లీ 475 రూపీస్. దీంట్లో కలర్స్ సారీ ఒక్కొక్క వెరైటీలో ఉంటుందండి. ఓకే. అంటే డిజైన్స్ చేంజెస్ ఒకసారి అవి చూద్దాం. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క అందమైన ప్రింట్ తో మనం ముంగా కోటలో హైలైట్ చేస్తూ ఇచ్చాము. చాలా చక్కగా ఇది బాగుంటుందండి. ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం లెమనెల్లో స్టైల్లో మనం మంచి ప్రింట్ అనేది చాలా చాలా బాగుందండి. మొత్తం చక్కగా హ్యాండ్ ప్రింట్ ఇచ్చారు. ఒకసారి వచ్చేకాడికి అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసామండి. ఇది వచ్చేకాడికి మనకి ఎక్కువగా సీ గ్రీన్ అనేది మనకి హైలైట్ అవుతూ తీసుకున్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రింట్ అండి. ఇట్లా చాలా చక్కగా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అందమైన ప్రింట్. ఇక్కడ పళ్ళు చూస్తే తెలుస్తుంది చూడండి ఎంత నీట్ గా ఇచ్చారు. అదే విధంగా మనకి ఇక్కడ ఈ సారీలో బోర్డర్ లో కూడా మనకి ఒక హౌస్ లాగా మనకి ఒక ట్రీ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇట్లా మనకి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క అందమైన ప్రింట్ తో ఆరెంజ్ హైలైట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఇది వాటర్ ప్రింట్. ఇలా ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్. ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసి. ఇది పళ్ళు. చాలా అంటే ఇది సీనరీ టైప్ లో ఇచ్చారు. ఫ్లయింగ్ బర్డ్స్ ఇచ్చారు. అవునండి. చక్కగా మనకి అక్కడక్కడ కూడా ఒక బంచ్ లాగా మనం హైలైట్ చేసి ఇచ్చాం. ఓకే. ఇది ఓన్లీ 475 రూపీస్ కి అవైలబుల్ ఉందండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. అంటే ప్యూర్ కంచిపట్టు డిజైనర్ సారీస్ మాత్రమే కాకుండా ఇట్లా పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఉంటాయండి. మనకి డిఫరెంట్ రేంజెస్ లో ఉంటాయి అన్నమాట. ఇంకా కూడా వీటిలో డిజైన్స్ వెరైటీస్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సిల్క్స్ లోని వెరైటీ అన్నమాట. కోటా సిల్క్. చక్కగా మనకి పళ్ళు దగ్గర నుంచి చూసినట్లయితే ఒక లైన్స్ వైజ్ గా మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. మిడిల్ లో వచ్చేకాడికి మస్టర్డ్ ఎల్లో, సైడ్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక అందమైన పావు మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. సారీ అంతా కూడా మనకి వీట్ కలర్ ఉంది కాబట్టి వీట్ కలర్ పైన అంతా కూడా చాలా అందమైన ప్రింట్ తో మనం హైలైట్ చేసామండి. అంటే ఒక క్రీపర్ లాగా మనం బ్లాక్ కలర్ మనం తీసుకున్నాం. క్రీపర్ లాగా బ్లాక్ కలర్ తీసుకుంటే ఫ్లవర్స్ వచ్చేకాడికి రెడ్ అండ్ గ్రే అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. ఇట్లా మనం 3 కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక బర్డ్స్ డిజైన్స్ లాగా మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్. క్రియేట్ చేస్తూ బోర్డర్ లో వచ్చేకాడికి అంతా కూడా బ్లాక్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం ఒక డిజైనర్ ప్రింటెడ్ బోర్డర్ అనేది మనం తీసుకున్నామండి. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ కూడా ఇచ్చారు. సేమ్ వస్తూ ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా మనం జిగ్జాగ్ లైన్స్ లాగా మనం బోర్డర్ అనేది హైలైట్ చేసాం. వీటిలో కూడా అండి చాలా చక్కగా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క అందమైన ప్రింట్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి. చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నాం. బ్లాక్ అండ్ గ్రే తో చాలా చక్కగా మనం ఒక చిన్న ప్రింట్ అనేది మనం తీసుకున్నాము. దీంట్లో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 435 రూపాయలే పడుతుందండి. ఓన్లీ 435 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి షిఫాన్ లోనే వెరైటీ అండి. చాలా బాగుంటుందండి. మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాం. అటాక్ పచ్చ కలర్. ఆ షిఫాన్ పైన అంతా కూడా మనం ఒక కట్ వర్క్ లాగా మనం చక్కగా మనం షోల్డర్ దగ్గర ఒక 4 ఇంచెస్ బోర్డర్ తో మనం లేస్ బోర్డర్ తో మనం కట్ వర్క్ తో మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం మోతీస్ తో కూడా ఒక 5 లైన్స్ లాగా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చాం. ఇదే బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగర్ దగ్గర కూడా 3 సైడ్స్ ఉంటుంది కానీ ఈ లేస్ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతగా ప్లెయిన్ ఇచ్చాం కాబట్టి కింద వైపు బోర్డర్ అనేది చాలా లెంత్ గా మనం చాలా చక్కగా ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసి ఇచ్చాము. ఒక ఫ్లవర్ వచ్చేకాడికి వీట్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి సేమ్ సెల్ఫ్ కలర్ తోనే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం అందంగా మనం నెట్టెడ్ పైన అంతా కూడా మనం చక్కగా మనం హైలైట్ చేసాం. పైన ఉన్నట్టుగానే కట్ వర్క్ అనేది మళ్ళీ కింద వైపు బోర్డర్ కూడా మనం హైలైట్ చేసి ఇచ్చాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. 4 కలర్స్ దాకా స్టాక్ అనేది అవైలబుల్. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేకాడికి మనం డిజైనర్ బ్లౌజ్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. బాగుంటుంది. 2 నెక్ పార్ట్స్ అంతా కూడా మనం బోర్డర్ లో వచ్చిన డిజైన్ మనం రెండు వైపులు కూడా మనం హెవీ డిజైన్ ఇచ్చాం. అదే విధంగా హ్యాండ్స్ కూడా మనం చాలా అందమైన డిజైన్స్ తో కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1750 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హ్యాండ్లూమ్ కాటన్ అండి. విలేజ్ కాటన్ అంటాము. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అన్నమాట. కల్నేత వచ్చింది. 125 కౌంట్. గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అంతా కూడా చాలా చక్కగా మనం ఒక హాఫ్ మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. మిడిల్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ మ్యాంగోస్ తీసుకున్నాం. సైడ్ వచ్చేకాడికి ఒక పింక్ కలర్ టెంపుల్స్ లో మనం చాలా అందంగా
మనం హైలైట్ చేసి ఇచ్చామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో చాలా చక్కగా మనం హ్యాండ్లూమ్ బుటీస్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. ఈ బుటీస్ అనేది మొత్తం శారీ అంతా వస్తుందండి. ఎక్కడ కూడా మనం జరీ అనేది టచ్ చేయకుండా విలేజ్ కాటన్ పైన అంతా కూడా ఓన్లీ పట్టు డిజైన్స్ తోనే మనం పట్టు థ్రెడ్ తోనే మనం చాలా తక్కువ యూస్ చేస్తారు. తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి బోర్డర్ లో కూడా అండి ఒక టెంపుల్ లో వచ్చేకాడికి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి గ్రీన్ కలర్. ఆ టెంపుల్ లో కూడా మనం మ్యాంగోస్ అనేది చాలా చక్కగా ఒక డిజైనర్ బోర్డర్ లాగా మనం అందంగా కాటన్ మీద కూడా తీసుకున్నాము. తీసుకుంటే ఇక్కడ కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుందండి. చక్కగా మనం 1 ఇంచ్ కటి బోర్డర్ అనేది కింద వైపు ఒక చిన్న బోర్డర్ అనేది మాత్రమే జరీ బోర్డర్ హైలైట్ చేస్తూ ఇచ్చాము. రెండు వైపులు కూడా బాగుంటుంది. రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. విత్ బ్లౌజ్ అన్ని. బ్లౌజ్ వచ్చేసి సేమా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాము. బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని రెండు వైపులు కూడా మన హ్యాండ్స్ గా టెంపుల్ బోర్డర్స్ ని మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2250 రూపాయలు పడుతుందండి. 2250 రూపీస్ కి ఈ డిజైనర్ కాటన్ సారీ అవైలబుల్ ఉంది, విలేజ్ కాటన్. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.